వెల్కమ్ టు టూకో మీడియా. ఈరోజు మీకు ఒక పాటల పూదోటను పరిచయం చేయబోతున్నా. ఆయన ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు, ఆయన పాటల ప్రస్థానం ఏ విధంగా కొనసాగిన విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాను. రైట్, ఇది ఫస్ట్ పాటల ప్రోగ్రాం కాబట్టి మొదట పాటతోటి ప్రారంభిద్దాం. మీకు నచ్చిన పాట, ఇష్టమైన పాట, మంచి పాట పాడి వినిపించండి. పట 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 పచ్చమట బొట్లు తారాలై పడుతుంటే కరికి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. ఆదిమ కాలమునందు ఆ నది తీరాలందు కూడులు నిర్మించి జను గుంపుగూడి గడుపునప్పుడు ఆకలి మంటల బాటలో ఆకలి తీరే వేటలు అలమట చెందే ఊపిరి, అలమట చెందే ఊపిరి అలసట ఏ మొదటి పాట. టపట పట 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 చెమట బొట్లు తారాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. ఆగడాల ఆగడీల దినగండపు ఏలుబడిలో దినగండపు ఏలుబడిలో ఎడలు వంచి దొరమేన పదిలంగా మోయువేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ మను ఆయాసమే అయినది రాజాన పట 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జతగట్టింది. పాట ఎన్నో వేదికల మీద పాట ఎట్లా పుట్టింది, పాట ఎట్లా ఉద్భవించింది, మనిషి చెమట చుక్కల నుంచి మంచి కష్టాల నుంచి పాట పుట్టింది అనేది సారాంశం ద్వారా ఈ యొక్క సుద్దాల అశోక్ తేజన రాసినటువంటి పాట. మంచి మొదటి పాటనే మీరు మంచి పాటను ఎంచుకున్నారు, చాలా అద్భుతంగా పాడు. అయితే మీ కుటుంబ నేపథ్యం ఏంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంది, మీ పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు ఒకసారి వివరించండి. ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. మాది నల్గొండ జిల్లా వేమలపల్లి మండలం సల్కనూరు గ్రామం. మా అమ్మ పేరు సర్వజన, మా నాన్న పేరు నకరకంటి వెంకటయ్య గారు. మరి అదేవిధంగా మా కుటుంబ నేపథ్యం, నాకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. మరి అందరి పెళ్ళిళ్ళు అయినాయి. అదేవిధంగా ఎవరి వ్యవస్థలో వాళ్ళు ఉన్న దాంట్లో కొంచెం మంచిగా బతికే పరిస్థితి ఉన్నది. మరి అదేవిధంగా ఈ యొక్క కుటుంబ నేపథ్యం గురించి చిన్న మాట. ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ఈ పాటలో వచ్చారు చదివేటప్పుడు పొలిశెట్టి లింగన్న గారు మా గురువు గారు. పొలిశెట్టి లింగన్న గారు తర్వాత వ్యవస్థల అంకెపాక కోటేష్ గారు మేము 5వ తరగతిలో ఉన్నప్పుడు మాకు గాలికి గజ్జలు కట్టి, మరి అదేవిధంగా అందరికీ పిల్లలందరికీ కూడా 5వ తరగతి పిల్లలకి డ్యాన్స్ చేయించి ఊర్లలో పెద్ద పెద్ద స్టేజ్ల మీద మమ్మల్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి మొదటగా మా గురువు గారు పొలిశెట్టి లింగన్న గారు, తర్వాత మన అంకెపాక కోటేష్ గారు. మీరు మొదటగా పాడిన పాట ఏంటి, ఒకసారి మా ప్రేక్షకుల కోసం పాడి. మొదటగా పాడింది పొలిశెట్టి లింగన్న రాసినటువంటి జానపదం. దచ్చన్న దారిలోన ఎర్రకోట అది రంగును ఏలేటి రాజుదాట, దచ్చన్న దారిలోన ఎర్రకోట అది రంగును ఏలేటి రాజుదాట, పైనున్న మెడలొక సుందరాట ఆ అందాల బొమ్మరాజు కూతురాట, పైనున్న మెడలొక సుందరాట ఆ అందాల బొమ్మరాజు కూతురాట, పులిని బోనులో పెట్టిన వారికి గిరగిర భూమిని సుట్టిన వారికి యువరాణితో మరి వివాహమాట. మహాప్రభు నేను పోతున్నా, బయలెళ్ళిపోతున్నా, సత్తి కట్టుకున్నా, సంకాన పెట్టుకున్నా, నేను
పాటలు పాడే నేపథ్యంలో మీరు మీ కుటుంబంలో ఉన్న పాటలు పాడేవారు ఉన్నారా, లేదా ఈ పాటలు పాడే సందర్భం మీ స్వతహాగా వచ్చిందా? అంబేద్కర్ యువజన సంఘం అని మా ఊర్లో మా నాన్నగారు అధ్యక్షునిగా అది ఉండే. అంబేద్కర్ యువజన సంఘం పెట్టిన తర్వాత అంకెపాక కోటేష్ కానీ, తర్వాత వీరేళ్ళ జానే కానీ, తర్వాత కందుకూరి సుదర్శన్ కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళ వ్యవస్థలో ఒక కళాకారుల ప్రోగ్రాం నేర్చుకోవాలనే ఉద్దేశంతో మా నాన్నగారు కళని ప్రోత్సహించే వ్యక్తిగా వీళ్ళందరినీ కూడా ఒక వేదిక ఒక దగ్గర తీసుకొచ్చి మీరందరూ కూడా ఏదో పాటల ప్రోగ్రాం లేకపోతే అంబేద్కర్ ద్వారా లేకపోతే ఏదో నాటికలో ఏదో నేర్చుకొని ఖచ్చితంగా మనం ముందరికి పోవాల్సిన అవసరం ఉంది. మనకు ఎట్లాగో పొలిసెట్ లింగన ఉంది కాబట్టి ఆయన డైరెక్షన్లో మనం అందరం కూడా ముందరికి పోవాలి. మన ఊరు కూడా కొంచెం కళల విషయంలో అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక దిక్సూచిగా నిలబడేటువంటి వ్యక్తి మా నాన్నగారు. ఈ నేపథ్యంలో మీకు బాగా నచ్చిన పాట, మీకు ఇప్పటికి గుర్తున్న పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం పాట మరి నేను ఎక్కడ ఏ ఉద్యమంలో అంటే తెలంగాణ మూమెంట్లో గద్దరన్న ధూమ్ధాం కావచ్చు, అనేక వేదికల మీద మరి మొదటి పాట జయ జయ తెలంగాణ పాట. ఎందుకంటే అందశ్రీ రాసినటువంటి పాట ఏ వేదిక మీద పోయిన తర్వాత ఆ వేదిక మీద ఖచ్చితంగా కిరణ్ జయ జయ తెలంగాణ పాడాలనేది ఒకటి ఉండేదన్నమాట. మరి అందశ్రీ గారు రాసినటువంటి అతి మంచి, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి దాని జాతీయ గీతం కూడా చేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. ప్రతి జిల్లల మీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండటు కమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల క్రాంతి రేఖ రామప్ప, క్రాంతి రేఖ రామప్ప, క్రాంతి రేఖ రామప్ప. గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన్ జావలీలు జాలువార కవిగాయక వైతాలి కలలా మంజీరాలు, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. మీరు పాటలు పాడుతూ ముందుకు వెళ్తున్న సందర్భంగా మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఏ విధంగా మీకు కల్పించారు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత జన విజ్ఞాన వేదికలో మా జ్యోతి హాస్పిటల్ మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ డాక్టర్ మువ్వ రామారావు గారు జన విజ్ఞాన వేదికలో కళాకారునిగా, ఇది చిన్నప్పుడు జానపదాలు డ్యాన్స్ వేసినాం, అది వేరు విషయం. తర్వాత ఇంటర్మీడియట్ వ్యవస్థలో నేను శాస్త్రీ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినటువంటి సందర్భంలో ఈగ దోమ కళా బృందం అని చెప్పేసి 10 రోజుల పాటు తన సొంత ఖర్చులు పెట్టుకొని జన విజ్ఞాన వేదిక సంస్థ పేరు మీద డాక్టర్ మువ్వ రామారావు గారు మమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మీరందరూ కూడా రావాలని చెప్పేసి మేము కాలేజ్ చేసే పరిస్థితులలో మమ్మల్ని అందరినీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈగ దోమ ఆరోగ్యం మీద, విద్య మీద, ఇవన్నీ వైద్యం మీద ఇవన్నీ కూడా పాటలు నేర్పించి, స్కిట్లు నేర్పించి జనాలకు అవగాహన కల్పించే విధంగా, ఆరోగ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సీజనల్ డిసీజ్ మీద అవగాహన కల్పించే విధంగా మా నాటికల పాటలు ఉండేవారు. అక్కడ ఆ సందర్భంలో మీరు ప్రజలకు అవగాహన కల్పించి చాలా అంశాల మీద అక్కడ మీరు పాడిన ఒక పాట సార్ మాకు. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, సంఘ సేవకై దీక్ష పూర్ణమన్నది. పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది, సంఘ సేవకై దీక్ష పూర్ణమన్నది. విజ్ఞాన వేదిక జనజాగృత గీతిక, జన విజ్ఞాన వేదిక జనజాగృత గీతిక. జనంలోని కదలిక చేయి కట్టిన వేదిక, జనంలోని కదలిక చేయి
లక్షలాది భావాల వీచిక మార్పుకోరు మేధావుల కోరిక చైతన్యపు దీపిక పిలుస్తున్నది పిలుస్తున్నది నీకు నాకు స్వాగతమని పిలుస్తున్నది సంఘ సేవకై దీక్ష పూర్ణమన్నది. రైట్ చాలా అద్భుతంగా పాడారు. అయితే మీరు జై బోలో తెలంగాణ అన్న సినిమా తెలంగాణ ఉద్యమంలో ఈ సినిమా ఉరుతలు ఊగించింది. ఈ నేపథ్యంలో అందులో ఒక పాట పొడుస్తున్న పొద్దు మీద అనే పాట గద్దరన్నతో పాటు మీరు నటించడం జరిగింది. ఈ అవకాశం మీకు ఎట్లా వచ్చింది? ఈ అవకాశం వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నిరాదీక్ష తర్వాత మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వంలో నిర్బంధాల మధ్య పాట పాడాల్సి వచ్చింది. పాట పాడితే తీసుకుపోయి మన స్టేషన్లో కూర్చొని పెట్టడం, తర్వాత మొత్తం అంతా నిర్బంధించడం, పాట పాడవద్దు వినని అప్పుడు ఆ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. తెలంగాణకు ఎవరు అనుకూలంగా పైన తీసుకుపోయి లోపటే అని చెప్పేసి అట్లా ఉన్నటువంటి పరిస్థితులలో పైన సంతోషన్న గారు మా గురువు గారు తెలంగాణ సాంస్కృతిక కళావేదిక అనేది ఏర్పాటు చేసి దాంట్లో ఒక 10 మంది సభ్యులుగా మేము ఉండి ఒక టీంతో సహా సంతోషన్న మా టీం లీడర్, ఈ టీంతో సహా మేమందరం కూడా ఎక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడ కార్యక్రమం జరిగినా కానీ మా టీమే పోయి మేము పార్టిసిపేట్ చేసేదన్నమాట. వేరే కాడ కూడా గద్దరన్న ప్రోగ్రామ్స్ ఉంటే మేము ఈ నుంచి వెహికల్ తీసుకొని పోయి మేము అక్కడ పార్టిసిపేట్ చేసి ఏ ఒక్క పైసా ఆశించకుండా తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడడం మేము. అయితే ఆ సందర్భంలో గద్దరన్న ఈ ధూమ్ధాం ప్లాట్ఫారం మీద ఎవరైతే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా నా పిలుపు మేరకు వచ్చి ఈ యొక్క ధూమ్ధాం కార్యక్రమంలో మరి పాల్గొంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ వచ్చే విధంగా మరి ఉద్యమ నేపథ్యంతో ఎన్ శంకర్ అన్న తీసినటువంటి 2011లో జైబోలో తెలంగాణ సినిమాలో ఎన్ శంకర్ అన్న అంటే మా ఊరి పక్కన చిరుమర్తి. ఇక గద్దరన్నకు మాట ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అన్న మీద ఒక పాట ఉంటుంది మన సినిమాలో, మన కళాకారులు ఎవరైతే ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు మనం ఒక తెర మీద చూపెట్టాలని నాకు ఆశ ఉంది. మరి ఎట్లన్నా చేసి మీరు చేయాలంటే గద్దరన్న దానికి ఒప్పుకొని పొడుస్తున్న పొద్దు మీద పాటకు ఒప్పుకోవడం జరిగింది. మనం ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక 10 మంది మేము దాంట్లో మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, తల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన పువ్వులు త్యాగాల గుర్తులు, మా భూములు మాకేనని బల 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 బల, మా భూములు మాకేనని మండుతున్న కోలమా కత్తుల కోలాటమా, మండుతున్న కోలమా కత్తుల కోలాటమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, కోట్లాది ప్రాణమా. అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యువతిలో జరుగుతున్న సందర్భంలో మీరు స్టేజీలెక్కి అనేక పాటలు పాడి ప్రజలను చైతన్యం పెంచారు. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు? ఎందుకంటే మిర్యాలగూడలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి పరిస్థితులలో అనునిత్యం నేను మిర్యాలగూడలో అప్పుడు ఆడ ఉండేది ఉద్యమకారులందరూ కూడా మా రూమ్లో ఉండేది. మేమందరం కూడా మా రూమ్ల కాడికి కూడా ప్రతిరోజు ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళు అందరూ కూడా వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా నెక్స్ట్ కార్యక్రమం ఏందని చెప్పేసి తెలుసుకున్నటువంటి పరిస్థితులలో మేము అప్పుడు ఉన్నాం. మరి ఉన్న సందర్భంలో తెలంగాణ ధూమ్ధాం కానీ కావచ్చు, తర్వాత రిలే నిరాహార దీక్షలు కావచ్చు, ప్రతిరోజు ఎవరో ఒకరు తోపుడు బండ్ల కానీ మొదలు పెడితే తర్వాత కిరాణా షాపు, తర్వాత ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్, వీళ్ళంతా మొబైల్ అసోసియేషన్, ఈ సంఘాలన్నీ కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు సంఘీభావం ఈ ప్రజా సంఘాలకు మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో, తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నటువంటి సందర్భంలో ప్రతిరోజు మేము ఆ నిరాహార దీక్షల దగ్గర మేము మా స్వచ్ఛందంగా సొంతంగా అసలు ఒక్క పైసా ఆశించకుండా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయి అని చెప్పేసి కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా మరి ఏంద్రా ఒక పైస లేదు ఏంది అని చెప్పేసి మా అమ్మ కూడా ప్రశ్నించినటువంటి సందర్భంలో తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, మన బాధలు పోతాయి అని చెప్పేసి ప్రతి ఉద్యమంలో 24 గంటలు ఏ ఉద్యమాన్ని పిలిపించినా కానీ మరి మేము పోయి పాటలు పాడినటువంటి సందర్భంలో
మరి మేము అనేకమైనటువంటి కష్టాలు కూడా అనుభవించినప్పటికీ కూడా ఇష్టంతో తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని ఒక ఆశతోటి మన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ముందుకెళ్తున్న తరుణంలో మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట ఇది. అప్పుడు ఈ పాట దరవేళ్ళను రాసింది ఈ పాట. అయితే అప్పుడు నవ తెలంగాణ ప్రజా పార్టీ దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఈ పాట వచ్చింది. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతాము పోరు దండం పెడుతాము, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాకతీయుల నుండి ఈ సామ్రాజుల దాకా, తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత, ఆంధ్రతో పిడి చూసి అగ్గి పిడుగులై, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, కాలేజీలో మండే కనికలు మీరు, కాలేజీలో మండే కనికలు మీరు, ఎత్తుటి మడుగుల్లో ఎత్తిండు పిడికి, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు. ఎంతో ఊహిస్తున్న అవును. ఊహిత రేపించింది ఈ పాట. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్యంగా కళాకారుల పాత్ర ఎంతో అవును. విలువైనది. ఎందుకంటే కళాకారులు ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. అవును ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అవును అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరైతే కళాకారులు కష్టపడి పాటలతోటి ప్రజలను చైతన్యం చేశారో వారికి అప్పుడున్న ప్రభుత్వం వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. అవును. మీరు కూడా మీ పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో మీకు ఉద్యోగం రాలేదని తెలుస్తుంది. అవును. ఉద్యోగం రాకపోవడానికి కారణం ఏంటి? కష్టపడినటువంటి ఉద్యమ కళాకారులకు చాలా మందికి అన్యాయం జరిగింది నగ్న సత్యం. అది ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలుసు. కానీ ఒకటేంటంటే తెలంగాణ ఉద్యమంలో రోడ్ల మీద పడుకొని సొంత ఖర్చులతోటి సొంత బస్ ఛార్జీలతోటి స్వచ్ఛందంగా తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని కష్టపడ్డటువంటి ఉద్యమ కళాకారులు ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళ బతుకులన్నీ కూడా రోడ్ల మీద పడిపోయినాయి. అన్నమో రామచంద్ర అని చెప్పేసి అన్నం కోసం ఎదురు చూసేటటువంటి పరిస్థితి అలా మనం నిజమైన ఉద్యమ కళాకారులను చూస్తూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో మరి ఏ నోటిఫికేషన్ లేకుండా అసలు తెలంగాణ ఉద్యమంలో ఎవరు పార్టిసిపేట్ చేశారు ఎవరు పార్టిసిపేట్ చేయలేదనే అవగాహన లేకుండా ఇగో నువ్వు ఉన్నావు కదా నీకు 10 మంది పేర్లు రాసుకురా అని చెప్పేసి ఆ 10 మంది పేర్లు రాసుకుని వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకొని మరి నిజమైన కళాకారులకు అన్యాయం చేసి మరి మేము కూడా అనేక మార్లు మరి మాకు లెటర్ రావట్లేదు ఏందన్నా అని చెప్పేసి రసమై బాలకృష్ణ అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమై బాలకృష్ణ దగ్గరికి పోతే నీకెందుకు రాదు నీకు లెటర్ వస్తుందని చెప్పేసి అట్లా ఒక కడుపు నిండేటట్టు ఒక మాటలు చెప్పి కాలయాపన చేసి 10 సంవత్సరాలు మమ్మల్ని అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. పాటలు పాడుకుంటూ మీరు ప్రజలను చైతన్యం చేశారు. అందులో బాగా మీరు ఎమోషనల్గా పాడిన పాట ఏంటి? శ్రీకాంతాచారి చనిపోయినటువంటి సందర్భంలో ఎందుకంటే ఆ రోజు సిద్దిపేటలో హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకున్నప్పుడు మన ఎల్బీనగర్ చౌరస్తాలో మన శ్రీకాంతాచారి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి సందర్భంలో తెలంగాణకు ఆహుతైపోయినటువంటి సందర్భం మరి ఆ వ్యవస్థ చూసి తట్టుకోలేక చెలించి మరి అనేకమైనటువంటి పాటలు కూడా పాడటం జరిగింది. ఆ ఉద్యమ నేపథ్యంలో
అనేక మంది మా ఊరి పక్కన వేణుగోపాల్ రెడ్డి, తర్వాత చాలామంది యాదయ్య, ఈ ఉన్నటువంటి సందర్భంలో అనేక మార్లు మేము ర్యాలీ చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళ దెబ్బలు కూడా మాకు చాలా పడ్డాయి. అయినా కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఇప్పటివరకు మేము కొట్లాడుతూనే ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. 100% రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నాకు మంచి రోజులు వస్తాయని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో అమరవీరులు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల మట్టి పొత్తిల్లల్ల గోవా పూల తీరు అమరులుంటారు గోవా పూల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ పువ్వా కొల్లగొట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కాటే నాన్న రైతుల్ని నాటేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన మరుల జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఎంతో మంది అమరులైతుంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మరి ఆనాడు నైజాం ప్రభుత్వం మరి నయవంచన చేసి మరి ఆ రోజు అరాచకాలను సృష్టించినటువంటి సందర్భంలో మరి ఈ పాట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస చెరచబడ్డ కూలి తల్లి కన్నీటి వలపోత రక్తం వరదై పారిన తెలంగాణ కడుపు కోట ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస ఊర్లకు ఊర్లను చుట్టి ఉరుకుతున్న దొరకబట్టి దొరికినొల్ల అనగబట్టి చెట్లకు వేలాడగట్టి మండే ఎండల ఉంచి మలమూత్రాలను దాపి కావరమెక్కిన కొడుకులు కామముతో వెంటపడి తల్లులనక పిల్లలనక చెరబట్టి చెరుచుతుంటే ఎదురు తిరిగి పోరాడి అమరులైన వీరుల కథ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గుండె గాయాల కోస. పాటే ప్రాణంగా పాటే ధ్యేయంగా ముందుకెళ్తున్న తరుణంలో ఇప్పుడు ఇటు సంస్కృత సారథి నుంచి ఉద్యోగం లేదు, మరి పాట పాడుకుంటూ పోతే కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏదో అడపదడప చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఫోటోలు తీసుకుంటే జీవన వెళ్తుంది. ఆ ఫంక్షన్స్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి మారినటువంటి సందర్భంలో అంతా అప్డేట్, కెమెరాలు కూడా అప్డేట్ కావాలి కాబట్టి ఆ తీసుకునే పరిస్థితి మనకు లేదు. కాబట్టి అడపదడప చిన్న చిన్న పాటలు ఏమైనా ఉంటే, తర్వాత సంతాప సభలు కావచ్చు, తర్వాత నాకు బీసీ కాన్సెప్ట్ కావచ్చు, ఎస్సీ కాన్సెప్ట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నాకు ప్రోగ్రామ్స్ అయితే మంచిగా దొరుకుతున్నాయి. కానీ నన్ను నమ్ముకున్నటువంటి నేను కొంతమందికి న్యాయం చేయగలుగుతా, అందరికీ మనం న్యాయం చేయలేం. కాబట్టి మరి మేమందరం కూడా ఓ మూకుమ్మడిగా తెలంగాణ కళావేదికను ఏర్పాటు చేసుకొని తెలంగాణ కళావేదిక ద్వారా కళాకారులందరూ సంక్షేమం కోసం సకల కళాకారులు అంటే ప్రతి ఒక్క ఉద్యమ కళాకారుల కానీ మొదలు పెడితే యక్షగానం, ఈ ప్రతి ఒక్క కళాకారు డప్పు, కోలాటం, ఒగ్గుడోళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి సంక్షేమం కోసం ఈ తెలంగాణ కళావేదిక ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాలలో, అన్ని మండలాలలో కమిటీలు నడుస్తూ ఉన్నాయి. మరి ఈ బలోపేతం చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్స్ లేనప్పుడు ఏదైనా పాటలు రాసి
ఇట్లా మామూలుగా మన దేవుళ్ళ పాటలు కావచ్చు, తర్వాత భజనలు కావచ్చు, ఆ పాటలు రాసి జీవన వృత్తి తిండికి మందరం ఎలా తీసుకునేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మీరు అనేక పాటలు పాడారు, అయితే ఈ పాటలు పాడడం తోటి సరిపెట్టుకున్నారా? ఏమైనా పాటలు రాసి మీ స్వదాగా రాసి పాడిన పాటలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ పాట మాకు ప్రేక్షకుల కోసం ఒకసారి. పార్టీ ప్రచారాల కోసం, తర్వాత ఇప్పుడు వాళ్ళు పార్టీలను గెలిపేయడం కోసం మనం మోటివేషన్ ఏ విధంగా అయితే అంటే కొన్ని ఉంటాయి. ఇక అట్లా రాసి మనం క్యాసెట్లు చేసిన తర్వాత మనం అప్పటికప్పుడు వచ్చే వ్యవస్థ ఉంటుంది. వేదికల మీద అప్పటికప్పుడు ఆ నాయకుడు ఉంటే ఆ నాయకుల మీద మేము వ్యక్తిగతంగా రాసి పాడటమే. ఇక మిగతా అంటే తెలంగాణ ఉద్యమంలో రాజనంగా ఎంత వెలుగులోకి రాలేదు. ప్రజలను చైతన్యం చేసి పాటలు ఎక్కువ పాడడం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఏమైనా జానపద గేయాలు ఏమైనా పాడిన అవకాశాలు, సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చైతన్య గీతాలు అంటే మనం ఎట్లా వెనకబడతా ఉన్నాం, ముందరికి ఎట్లా పోవాలి, ఆర్థికంగా ఎట్లా మనం ఉండాలి, ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి, వైద్యపరంగా మనం ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో ఏదైనా వైద్య విషయం వచ్చిందనుకో చాలా స్ట్రగుల్ అవుతారు. అందుకనే అవగాహన కల్పించే విధంగా కొన్ని మా పాటలు ఉంటాయన్న. అంటే జానపద గేయం పాడమన్నారు కాబట్టి చిన్నప్పుడు మేము మా పులిశెట్టి లింగాన్ని రాసినటువంటి జానపద గేయం పాడతాం. నల్లా నల్లాని వాడే చందమామా వాడు నల్లా గాడే చందమామా, నల్లా నల్లాని వాడే చందమామా వాడు నల్లా గాడే చందమామా, రంగా సారంగా దరుడే చందమామా వాడు చెంగట్టి లాగే చందమామా, రంగా సారంగా దరుడే చందమామా వాడు చెంగట్టి లాగే చందమామా, దారెంట కాపలుంటాడు చేరంట రమ్మనంటాడు, అడిగింది ఇవ్వమంటాడు నువ్వే నా ప్రాణమంటాడు, నల్లా నల్లాని వాడే చందమామా వాడు నల్లా గోపయ్య గాడే చందమామా, రంగా సారంగా దరుడే చందమామా వాడు చెంగట్టి లాగే చందమామా. ప్రస్తుతం తెలంగాణ కళావేదికలో పనిచేస్తున్నారు. అవును. అయితే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఈ సంస్థ ద్వారా? ఉద్యమం కోసం తెలంగాణ కళావేదిక ఆవిర్భవించిందన్న. అది నేనే వ్యవస్థాపక అధ్యక్షుడు. దానికి సంబంధించి అన్ని జిల్లాల నుంచి ఒక పిల్లర్ లాగా మంచిగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరినీ కూడా మనం జిల్లా అధ్యక్షులను పెట్టినాం. కమిటీలు మంచిగా కొనసాగుతూ ఉన్నాయి. మరి అలాంటి సందర్భంలో ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారథిలో ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా వృద్ధాప్య కళాకారులకు, వృత్తి కళాకారులకు అర్హులైన వాళ్ళకు పెన్షన్ ఇవ్వాలి. తర్వాత ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇవ్వాలి కళాకారులందరికీ కూడా. కళాకారులందరికీ గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి బస్సు ఉచితంగా ప్రయాణం కల్పించాలి. మరి అదేవిధంగా మరి ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ కళావేదిక బలోపేతం అయిపోయిన తర్వాత ప్రతి జిల్లా కేంద్రంలో ఓ భవన నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మేమందరం కూడా మూకుమ్మడిగా తెలంగాణ కళాకారుల సంక్షేమం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మరి బయట చాలామంది నిరుద్యోగ కళాకారులు ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. కనీసం ఏదైనా ఉద్యోగం పెట్టుకోవాలన్నా కానీ ఎవరి దగ్గరికైనా పోయి పని కల్పించాలని చెప్పినా కానీ మీరు కళాకారులు మీరు ప్రోగ్రామ్ ఉంటే పోతారు, మళ్ళీ మీరు తర్వాత స్ట్రగుల్ పడాల్సి వస్తుందని చెప్పేసి కనీసం సెక్యూరిటీ గార్డు కూడా ఇచ్చే పరిస్థితి అలా కళాకారులు లేకుండా పోయిందంటే ఎంత దౌర్భాగ్యమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డటువంటి మాకు, కన్నీలతో పాడబడినటువంటి మాకు, కడుపులు మార్చుకొని పాడబడిన మాకు ఇలా అన్యాయం జరిగిందంటే చాలామంది ఈరోజు అయ్యో నీకు రాలేదా నీకు రాలేదా నీకు రాలేదా అంటే చెప్పుకుంటేనే సిగ్గిపోతుంది, చెప్పుకోకపోతే ప్రాణం పోతుంది. ఆత్మగౌరవం. ఎందుకంటే నాకంటే చిన్న వాళ్ళకి నేను నేర్పించిన వాళ్ళకు ఉద్యోగాలు చేస్తుంటానంటే నీకు ఆ పాట పాడరాదేమో అందుకనే ఉద్యోగం రాలేదని అనుకుంటారేమో అని చెప్పేసి మీడియాతో కూడా నేనే వద్దనుకున్న జాబ్ అని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి మేము ఉన్నాం. చాలా ఇష్టం అని తెలుస్తుంది. ఆయన పాడిన పాట ఒకటి మా ప్రేక్షకుల కోసం పాడి. తెలుగు తల్లి పల్లెలార నన్ను కన్న తల్లులార, తెలుగు తల్లి పల్లెలార ఆటనై వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, ఈ పాటనై వస్తున్నానమ్మో, పాదాలకు వందనాలమ్మో, నన్ను కన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలారా, జన్ గజన్
పాటలల్లి మీ గోసి మీ గొంగడి మీ గజ్జలు కట్టుకొని గల్లు గల్లు నాడా వస్తున్నా పల్లె పల్లె పాడా వస్తున్నా ఈ పాటనై వస్తున్నానమ్మో ఈ పాదాలకు వందనాలమ్మో. మరి అద్భుతమైనటువంటి ప్రపంచం గుర్తించినటువంటి గొప్ప కవి మా అన్నగారు గద్దరన్న గారు. ఎందుకంటే ఇలా పాటల పెద్దన్నగా తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి ఆ వయసు సహకరించకున్నా కానీ తెలంగాణ ఉద్యమాన్ని ఆ మూమెంట్ని చూసి మరి ప్రజలలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని చూసి ఇంకా ఎనర్జీగా మరి అనేకమైన ధూమ్ధాంలలో అన్న ఎగిరి దుంకి పాడినటువంటి పరిస్థితిని మేము దగ్గరుండి కళ్ళారా చూసినాం. కాబట్టి మరి ఈరోజు అన్న మన మధ్యలో లేకపోవటం, రేపు ఆగస్టు 6వ తారీఖు నాడు అన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా మరి ఒక పాట కూడా చేయడం జరిగింది. మరి అలాంటి వ్యవస్థలో కూడా మరి ఈరోజు గద్దరన్న గత ప్రభుత్వంలో గద్దరన్న మా కళాకారులకు చాలా అన్యాయం జరిగిందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ దగ్గర పోయి మాట్లాడదామంటే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఎండలో నిలబెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని. మరి అలాంటి గద్దరన్న మా కోసం, మా సంక్షేమం కోసం వీరు నన్ను నమ్ముకున్నటువంటి కళాకారులు వీళ్ళకి అన్యాయం జరగవద్దని చెప్పేసి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పుడు అన్న దగ్గరికి పోయి మేము మా ఆవేదన చెప్పుకున్నప్పుడు అన్న కూడా చాలా బాధపడేటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూసినాం. సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నారు. ఈ పాటల ప్రస్థానంలో మీ జీవితంలో ఒడిదొడుకులు, ఇలాంటి ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. మీ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? విజ్ఞాన వేదిక ప్రజలలో అవగాహన కల్పించే విధంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాల మీద ఒక పాట. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాటలే మంత్రము, చేతలే తంత్రము, అనుమానము మనిషి పెంచుకున్న రోగము. అజ్ఞానమందు మునిగి తేలుతుంది లోకము. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. మాయ రోగం వస్తే మందు తెచ్చినాం, మంత్రగాడు చేసేనాని భ్రంశనం. ఆనాదితోనే మేము నడిసినాం, పక్కవారి మీద నింద మోపినాం. ఆ చెట్టు మంత్రగాన్ని పిలిచినాం, అంటేట ముగ్గు పోయించినాం. నల్లకోడి సేరు సార తెచ్చినాం, ఆ నిమ్మకాయ పసుపు కుంకుమిచ్చినాం. ఓం భీమన్నడు నల్లకోడి తిన్నాడు, సేరు సార తాగినాక ఇంకా చూడవన్నాడు. పాయ పాయ పూతమంటే పాయ పాయమంటివి. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు. ఊగుతుంది గంగమ్మ గనము, వచ్చి ఊగుతుంది రాజమ్మ సిగము. అరే డప్పుదారు వింటే గుండె పువ్వులు, అరే పట్టుకుంటే ఆగదాయ అసలు. చెల్లెలా నేను వస్తానంటది, శాంతి శాంతి అంటే ఊగుతా ఉంటది. ఇంటి దేవరా నన్ను చూస్తలే ఉంటది. పండుగ చేయకుంటే పాడు చేస్తానంటది. అప్పు సప్పు చేసి నాకు ఇంపు చేయమంటది. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు, ఆ నమ్మకాలన్నీ కావు నిజాలు. నమ్మొద్దు నమ్మొద్దు మూఢనమ్మకాలు. ఈ విధంగా సూపర్ సూపర్ ఎక్సలెంట్. అన్న చాలా అద్భుతంగా ఈ మూఢనమ్మకాల మీద ప్రజలను చైతన్యం చేసేందుకు ఇలాంటి పాటలు ఎంతో ఉపయోగపడతాయి. చాలా అద్భుతంగా పాడారు. అన్న అయితే ఇప్పుడు మీరు అనేక పాటలు పాడారు. అన్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రైవేటు సంస్థల నుంచి కానీ మిమ్మల్ని అభినందించి ఏమైనా అవార్డులు కానీ రివార్డులు కానీ ఏమైనా ప్రశంస పత్రాలు కానీ మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ ఏమైనా జరిగిందా? కానీ మాకు సన్మానాలు, జ్ఞాపికలు, తర్వాత మెమోటోస్ ఇచ్చేది. కానీ ఎన్ని మెమోటోస్ ఇచ్చినా కడుపు నిండవు, ఎన్ని జ్ఞాపకాలు ఇచ్చినా కడుపు నిండవు. కడుపు నిండాలంటే మాకేదన్నా ఒక ఉపాధి కల్పిస్తేనే నాలుగు ఈ మన చెయ్యి అనేది మన కడుపు నిండా తింటేనే మనకు అదొకటి వ్యవస్థ. ఎందుకంటే మనం నమ్ముకున్న మన పిల్లలు ఉన్నారు. నీ పేరేమి ఇంత ఉంటుంది, కనీసం ఇంటికాడికి వస్తే కంట్రోల్ గేమ్ కూడా లేని పరిస్థితి ఇలా కళాకారులు మనం చూస్తూ ఉన్నాం. పేరు పెద్దగా అన్న బాగున్నావు అన్న, మంచిగా నువ్వు తెలంగాణ ఉద్యమంలో బాగా ఆడిపోయినావన్నా, ఇప్పుడు ఎట్లా మీ పరిస్థితి అంటే ఏం చెప్పాలనో అర్థం కాదు. ఏడుపు ఒకటే తక్కువ. ఇంటికి పోయి చూస్తేనేమో ఇంటికాడ బియ్యం ఉండవు, పిల్లగాలు ఏడుస్తుంటారు, పిల్లగాల చదువులకి
ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో నిత్యావసరాలు ధరలు పెరుగుతున్నాయి బాగా. ఇప్పుడున్న పరిస్థితులలో అసలు ఏం పని చేయకపోతే బతికే పరిస్థితి లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఒకటే ఉన్నది. అసలు వాస్తవానికి కూడా ఇలా ప్రజాప్రభుత్వం రాకపోతే మా కళాకారులది నాదైతే మాత్రం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ ప్రభుత్వం వస్తే మన కళాకారునికి ఇప్పుడు అప్పుడే డేకలేదు, ఇప్పుడు అసలుకే డేకం. ఇలా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఆశాభావం మాకున్నది. 100% మొన్న పోయి రేవంత్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ 450 మంది ప్రతినిధుల సందర్భంగా సెకండ్ వ్యక్తిగా నేను పోయి అన్న ఇంటికాడ కూర్చొని మాట్లాడడం జరిగింది. మరి ఆ సందర్భంలో లిస్టు ఇవ్వండి, ఏమైనా ఉంటే మనం చేద్దామని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి. మరి అన్నగారికి మేము చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మా బతుకులు బాగుపడాలంటే రేవంత్ అన్న గారి మీదనే ఆధారపడినది. కాబట్టి మీరు ఖచ్చితంగా మా నిరుద్యోగ కళాకారులు, మా నిరుపేద కళాకారులు ఈరోజు బతకలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. దాదాపు మీరు అనేక పాటలు పాడారు అన్న, సమాజంలో స్థితిగతులను చూసారు అన్న. ఈ నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థితిగతుల పైన మీరు ఏమైనా పాట పాడిన సందర్భాలు ఉన్నాయా? మనం పాట పాడినాం కదా. అదేవిధంగా ఆరోగ్యం, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎయిడ్స్ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎయిడ్స్ అంటేనే ఒక భయపడుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంగా మా పులిశెట్టి లింగన రాసినటువంటి పాట, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, హెచ్చరికో ఎయిడ్స్ హెచ్చరిక, కైకాల గర్భాల ఎయిడ్స్ వ్యాధి పుట్టే పొక్కురకో, ఈ కలత నిద్రమాని కళ్ళు తెరవండయ్య పొక్కురకో, ఏడేడు లోకంలో ఏడలేదంటాను పొక్కురకో, ఈ ఎయిడ్స్ వ్యాధి మనకు ఎట్లా వ్యాపించిన పొక్కురకో, కన్ను మిన్ను గానకపోతే కాటు వేస్తూ పోతా ఉంది, దాచుకుంటే మూసుకుంటే పప్పురే కాదుస్తుంది, ఏడిస్తూ పోదంట పొడిస్తూ పోదంట, నివారణే తప్ప చికిత్సలేదంట, ఈ ఎయిడ్స్ వ్యాధిని మించి శాపమే లేదంట, దేవుడే దిగి వచ్చి కాపాడలేదంట, జాగ్రత్త 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 అండి, మిమ్ము మీరే కాపాడుకోండి, జాగ్రత్త జాగ్రత్త అండి, మిమ్ము మీరే కాపాడుకోండి, కూలి చేసుకొని బతికే సామయ్య కనీసం అన్నా, కూలి చేసుకొని బతికే సాంబయ్య పల్లెటూరు వదిలినాడు, పట్నంలో పనిచేసి డబ్బు తెస్తానని గంపెడాశతో వెళ్ళినాడు, చేసిన కష్టము విలాసాలు డంబచారాలకే మరిగినాడు, సావాస దోషము జూలాయి తిరుగుళ్ళు వ్యభిచారిగా మారినాడు, ఎదురు చూసే తల్లిదండ్రులు కొడుకు ఎప్పుడొస్తాడని, కలవరించే ఆలిపిల్లలు మాకు ఏదో తెస్తాడని, వచ్చాడు సాంబయ్య వచ్చాడు, ఎయిడ్స్ వ్యాధిని వెంట తెచ్చాడు, డబ్బు కోసం అని వెళ్ళాడు, జబ్బు ముల్లెతో వచ్చాడు. మరి ఎందుకు చూస్తున్నాడు తల్లిదండ్రులకు ఎయిడ్స్ వ్యాధి అమ్మటి పెట్టుకొని తీసుకొచ్చినటువంటి ఒక కుటుంబ నేపథ్యాన్ని తీసుకొని రాసినటువంటి పాట ఈ పాట. పాట చాలా బాగుంది. అయితే మీరు అనేక పాటలు పాడారు. మీరు పాటలు పాడేటప్పుడు పుస్తకం చూసుడు కానీ, లేదా ఏదైనా గుర్తు తెచ్చుకున్నాడు కానీ, లేకపోతే నాకు టైం ఇవ్వండి కానీ అనకుండా మీరు అడిగిన పాటను అవలీలగా పాడేస్తున్నారు. అసలు మీకు ఇన్ని పాటలు మీ మైండ్ ఎలా గుర్తుంటుంది? దీనికి ఇది ఎలా సాధ్యం? ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి చాలా సంవత్సరాలు కదా. ఇక అప్పుడు బాడినటువంటి, ఇప్పుడు నేను 3వ తరగతి చదువుకున్న పద్యం కూడా చెప్తాను. 3వ తరగతి, కనకపు సింహాసనంను సునకము కూర్చుండబెట్టి శుభలగ్నం దునరగ పట్టము కట్టిన వెనకట్టుకున్న మేలమ్మ వినరాసుమతి అంటే అప్పుడు 3వ తరగతిలోనే చదువుకున్నటువంటి పద్యాలు మనకు జ్ఞాపకం. అంటే మన కళాకారులు, ఇప్పుడు పాటలు కళాకారులకు సామాన్యం. అది అప్పటికప్పుడు వచ్చే పాటలు వేరు, మళ్ళీ తర్వాత గుర్తుపెట్టుకొని పాడే పాటలు వేరు. ఎందుకంటే అప్పుడు మేము ప్రాక్టీస్ బాగా చేసేది అనమాట. ఒక బుక్ ఉండాల్సిన అవసరం లేదు, తర్వాత ఇంకోటి ఏం అవసరం, మొత్తం మైండ్లోనే ఉంటాయి. కాబట్టి మేము పాటలు రాయటం కూడా అది ఆ దృష్టిలో పెట్టుకొని మేము ఎట్లా రాయాలో పాటలు వేసిన అప్పటికప్పుడే పాట రాసే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మీరు మీ జీవిత ప్రస్థానం, మీ పాటల విషయాలన్నీ మీరు క్లుప్తంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులపైన మీరు ఏమైనా పాట పాడి వినిపించగలుగుతారా? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో తెలంగాణ కళావేదికని మేము ముందుకు తీసుకుపోతా ఉన్నాం. అయితే ఈ విషయాలలో కళాకారులకు ఎట్లా న్యాయం జరగాలి, ఏ విధంగా పోతే మనం కళాకారులకు న్యాయం చేస్తాం, ఈ అందరూ కూడా అపన్నాస్తం కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఇలా అసలు పని లేనటువంటి పరిస్థితులలో ఓన్లీ కళ మీద బతుకుతున్నటువంటి నిరుపేద కళాకారులను చూస్తుంటే ఒక
ఆ గుండె తట్టుకోలేకపోతున్నది. కాబట్టి అందరికీ పేద కళాకారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలని మా ఉద్యమం కొనసాగుతూ ఉన్నది. చివరిగా ఈ పాటల ప్రస్థానంలో అనేక మంది పాటలు పాడారు, అనేక మంది గాయకులు ఉన్నారు అన్న. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చే తరానికి, ఇప్పుడు వస్తున్న కొత్త తరానికి, కొత్త గాయకులకు, కవులకు కానీ మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ యొక్క యూట్యూబ్ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. పాటలు నేర్చుకొని 100% పాటలు నేర్చుకొని పాటలు గమకాలతోటి పాడి ఒక అందంగా ఒక ట్యూన్కు తగ్గట్టు, ఒక డప్పు దరువుకు తగ్గట్టు, అంటే శృతి లేకుండా పాడటం కూడా అది బాగుండదు. శృతితోటి మంచిగా పాడి మంచిగా అభివృద్ధి కావాలని ఒకవేళ ఎవరైనా నేర్చుకుంటున్నా కానీ 100% మేము నేర్పుతాను కూడా మేము సిద్ధంగా. ఇప్పుడు దాదాపు మీరు మీ జీవిత ప్రస్థానం, మీ పాటల విషయాలు అన్నీ మీరు క్లుప్తంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులపైన మీరు ఏమైనా పాట పాడి వినిపించగలుగుతారా? ఈ యువత మొత్తం కూడా డ్రగ్స్కు, గంజాయికి బానిసైపోయి కుటుంబాలను కూడా లెక్క చేయని పరిస్థితులలో వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితులు మనం చూస్తాం. మరి అలాంటి పరిస్థితులలో మరి ఈ డ్రగ్స్, గంజాయి ఇవన్నీ మానాలని చెప్పేసి గుట్కాలు గుట మింగి పాన్ పరాకు పరపర నవిలి రోగాలను రమ్మంటారా, మీ చావుకు చోటిస్తారా, రోగాలను రమ్మంటారా, మీ చావుకు చోటిస్తారా. టీనేజీ కుర్రకారు గుట్కాలకు పడి చస్తారు, టీనేజీ కుర్రకారు గుట్కాలకు పడి చస్తారు. ట్రైన్ గుట్కా నమిలేస్తారు, క్యాన్సర్కే బలి అవుతారు. ట్రైన్ గుట్కా నమిలేస్తారు, క్యాన్సర్కే బలి అవుతారు. గుట్కాలు గుట మింగి పాన్ పరాకు పరపర నమిలి రోగాలను రమ్మంటారా, మీ చావుకు చోటిస్తారా, రోగాలను రమ్మంటారా, మీ చావుకు చోటిస్తారా. ఎంతో మంది ఉన్నారు అన్న, ఎంతో మంది ప్రతిభ కలిగిన కళాకారులు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో వారికి తెలంగాణ ఉద్యమంలో న్యాయం జరగలేదు. అవును. ఇప్పుడున్న ప్రభుత్వం కళాకారులకు ఏం చేస్తే వారు అభివృద్ధి చెందుతారని మీకు అనిపిస్తుంది? ఇష్టపడ్డటువంటి కళాకారులకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని పలుమార్లు మేము అందరం కూడా కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రులందరినీ కూడా మేము కలిసినాం. 2018లో తెలంగాణ సాంస్కృతిక సేన అని చెప్పేసి ఏపూర్ సోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కల్చరల్ వింగ్ ఉండాలని చెప్పేసి ఆవిర్భావం ఏర్పడ్డ సందర్భంలో ఆ రోజు సోమన నన్ను జయ జయ తెలంగాణ పాడబడాలని చెప్పేసి వేదిక మీదకి పిలిచినప్పుడు ఆ పాట అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ స్పీచ్లో నన్ను అప్రిషియేట్ చేసి జయ జయ తెలంగాణ పాటని రాష్ట్ర గీతంగా మేము ప్రకటిస్తామని చెప్పేసి ఆ రోజు 2018లో మరి ప్రకటించడం జరిగింది. ఈరోజు ఆచరణలో కూడా పెట్టినటువంటి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు ఆ రోజు ఏదైతే మేము ఉద్యమం చేసినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నామో ఈరోజు మాకు పిల్లలు, తర్వాత పిల్లల చదువులు, ఈ వ్యవస్థ, ఈ ఖర్చులు కూడా చాలా పెరిగి కిరాయిన్లలో బతికేటటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి మాకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యమంలో కష్టపడేటువంటి కళాకారులకు ఉద్యోగం కల్పించాలని చెప్పేసి మీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. మీరు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాటతోటి ప్రారంభించుకున్నాం, పాట పాడుకొని ఇప్పుడు కూడా పాట పాడి ముగించుకుందాం. ఓకేనా. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ఆ పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతూ నన్ను ఊరడించిన. జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతూ నన్ను ఊరడించిన. అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయేనా, అమ్మ రుణం తీర్చే శక్తి లేకపోయేనా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటు పడి కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటు పడి కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం.
డప్పుడోలు మధ్యలతో దరువులేసినము పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో వాడినము డప్పుడోలు మధ్యలతో దరువులేసినము పల్లె సుద్దులు బాగోతులు ఎన్నో వాడినము శుద్ధులెన్నో చెప్పినా సుఖము లేదురా శుద్ధులెన్నో చెప్పినా సుఖము లేదురా బాగోతులు వాడినా బతుకు తెరువు లేదురా ప్రజల కొరకు పాటుపడి కళాకారులము పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము ప్రజల పట్టుపడే కళాకారులము పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. మంచి పాటలు, సందేశాత్మకమైన పాటలు పాడి మా ప్రేక్షకులను అలరింపజేశారు. మీరు పిలవగానే వచ్చి మరి మంచి పాటలు పాడి మీ జీవిత విషయాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు ముందు కూడా మంచి పాటలు పాడి మంచిగా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విలువైన సమయాన్ని మనకు కేటాయించి పాట గురించి, కళాకారులు పడుతున్న ఇబ్బందుల గురించి క్లుప్తంగా వివరించి మా కళాకారులకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించి వారిని అభివృద్ధి పరచాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మనతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో మరొక ఉద్యమకారునితో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.